కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. వివిధ దినపత్రికలో వచ్చిన వార్తలను ఒకసారి చూసుకున్నట్లయితే, కేసీఆర్ మీ పెద్దరికం నిలబెట్టుకోండి అంటూ నిన్న చేసినటువంటి వార్తను చూస్తున్నాం. నిన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి యాప్ మరియు నమూనా సంబంధించి ఆవిష్కరించినటువంటి కార్యక్రమంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు ఆవిష్కరణకు తలపెట్టినటువంటి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కేసీఆర్ని కోరారు. దాంట్లో విధంగా భారత చేసిన తప్పులు మరియు అప్పులు సరిదిద్దుతున్నాం అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. నిన్న చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావును వాళ్ళని అదుపులో పెట్టుకోండి అంటున్నట్టు నిన్న రేవంత్ రెడ్డి సూచించినటువంటి వార్తను చూస్తున్నాం. అన్నిటికీ అడ్డుపడితే చట్టం తన పని తాను చేసుకోవద్దు అంటూ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ నమూనా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరుంటే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడు కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిది కాదంటూ తమిళనాడులో రాజకీయ వైరుధ్యాలున్న రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా వారందరూ ఏకమవుతారనే ఒక ఉదాహరణ తెలుపుతూ కేంద్రం నుంచి సాధించవలసిన అంశాలపై రాష్ట్రంలో ఉన్న 17 మంది లోక్సభ సభ్యులు మరియు 7 మంది రాజ్యసభ సభ్యులకు సూచనలు ఇచ్చేందుకు కేసీఆర్ కలిసి రావాలన్నట్టు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినటువంటి వార్తను చూస్తున్నాం. మరియు ఇక్కడ పక్కన చూసుకుంటే డీజిల్ ఆటోలు మరియు బస్సులను ఓఆర్ఆర్ అవతల పంపిస్తామంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం. 2 ఏళ్లలో ఆర్టీసీకి 3000 విద్యుత్ బస్సులు. రవాణా శాఖ విజయాల సభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో పర్వం కొనసాగుతుంది. భారత్కు చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ బంజారాహిల్స్ ఎస్ఐని బెదిరించిన కేసులో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఆయనకు ఇంటికి చేరుకోవడం జరిగింది. 2 సార్లు ప్రవేశాలంటూ మరొక వార్తను చూస్తున్నాం. జూలై, ఆగస్టుతో పాటు జనవరి, ఫిబ్రవరిలోనూ డిగ్రీ, పీజీకి సంబంధించిన అడ్మిషన్లు పొందే అవకాశం ఉన్నట్లు యూజీసీ కొత్త నిబంధనను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ముసాయిదా తీర్మానం రెడీ చేయబోతుంది. దీనికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23 వరకు తెలపాలని యూజీసీ కమిటీ తెలిపింది. ఇందులో భాగంగా సప్లిమెంటరీ ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు ఈ విషయం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో పాటు